గాజ్వాక శ్రీనగర్లో గల టీఆర్ఎస్ టీబీకే కాలేజీలో విద్యార్థుల చేత డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన గాజ్వాక డీసీపీ 2 మేక సత్యబాబు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ 100 రోజుల్లో డ్రగ్స్ నిర్మూలన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేశారని, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత డ్రగ్స్పై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్లో కూడా డ్రగ్స్పై అవగాహన కల్పించేందుకు విద్యాలయాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కాలేజీ యాజమాన్యాలకి పిలుపునిచ్చామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణీయంగా లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీసీపీ 2 మేక సత్యబాబు, గాజువాక సౌత్ ఏసీపీ త్రినాథ్, టీఆర్ఎస్ టీబీకే కాలేజీ చైర్మన్ బలరామకృష్ణ, సిఐలు, ఎస్ఐలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులైన పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే మా లాండ్ ఆర్డర్ డీసీపీ గారికి, చైర్మన్ గారు బలరామకృష్ణ గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, నా కొలీగ్స్కి, విద్యార్థులందరికీ నమస్కారం. అయితే గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే రాష్ట్రంలో డ్రగ్ అనేది ఉండకూడదని ఒక నిర్ణయం మన సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీతో మన ఎమ్మెల్యే గారికి వెళ్ళడం జరిగింది. అదేదో గవర్నమెంట్ కార్యక్రమం వారితోనే మన ఫస్ట్ స్టేట్లో మనమే ప్రారంభించి ఈ డ్రగ్ లేకుండా వారి నియోజకవర్గంలో చేద్దామని రెస్పెక్టెడ్ సిపి గారు, డీసీపీ గారు ఆదేశాల మేరకు కార్యక్రమం ఏర్పాటు చేసాం. అలాగే 100 రోజుల కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ 100 రోజులు ప్రతిరోజు ఏ పని చేయాలి, ఏం చేస్తే డ్రగ్ కన్జ్యూమింగ్ తగ్గుతుంది అనే దానిపై సిపి గారు, డీసీపీ గారు మా అందరికీ ఒక మార్గదర్శనం ఇవ్వడం జరిగింది. అయితే మేము కొన్ని ప్లేసులు ఐడెంటిఫై చేసాం. దాని ప్రకారం వాటిని నిర్వహిస్తాం. ఈ డ్రగ్స్ వాడటం వల్ల ఆరోగ్యమే కాదు, మెంటల్ ఇల్నెస్ కూడా వస్తుంది. మెంటల్ ఇల్నెస్ ఆరోగ్యం పోతే మీరు తల్లిదండ్రులకు మీరు ఇచ్చే గిఫ్ట్ అనారోగ్యమైన వ్యక్తి జీవులుగా ఉండడమే తప్ప ఈ సమాజానికి, పేరెంట్స్కి మీరు ఏమి వారి డ్రీమ్స్ ఏమి ఫుల్ఫిల్ చేసే వాళ్ళు అవరు. కాబట్టి మీరు అందరూ ఈ డ్రగ్స్ను వదిలేసి బాగా చదువుకొని మంచి భవిష్యత్తుని మీరు అనుకొని ఈ సమాజానికి మంచి పౌరులుగా సేవ చేస్తారని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు గాజువాక డీసీపీ గారు అయినటువంటి సత్యబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే వారు ఏసీపీ గారు, సిఐ గారు, అందరూ అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ ఆఫీసర్లు కూడా వారి ఆధ్వర్యంలో టీఎస్ఆర్ టీబీకేలో స్టూడెంట్స్ అందరికీ కూడా అవేర్నెస్ ఆన్ డ్రగ్ అబ్యూస్ అనే కార్యక్రమాలు, అంటే ముఖ్యంగా ఈ డ్రగ్స్ బాధ పడకుండా ఉండడానికి కోసం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలని మనలో చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే హోంమంత్రి గారైనటువంటి అనిత గారు, వీళ్ళందరూ కూడా 100 రోజుల్లోనే ఈ డ్రగ్స్ నిర్మూలించాలి, దానికి సమాజంలో అందరికీ చైతన్యపరచాలి అనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. కనుక సమాజంలో పోలీస్ ఆఫీసర్తో పాటు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన ఈ బాధ్యత ఉంది. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే డ్రగ్స్ వాడుతున్నట్టుగానే ఉంటే ఆ సమాచారం దయచేసి ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుతున్నాం. అలాగే పిల్లలందరికీ మేము తెలియజేసిన ఎక్కువ యూతే ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారు. వారు ఏదో సరదా కోసం స్టార్ట్ చేసినటువంటి ఎక్కువ ఉంటుంది, లేకపోతే మానసికంగా కొంత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిలో ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారు. కనుక అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది అలాంటి సున్నితమైన పరిస్థితులు ఉన్నప్పుడు డాక్టర్స్ని ఎవరైనా సంప్రదించాలి తప్ప చెడు అలవాట్ల బారిన పడవద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నటువంటి వారిపైన కానీ డ్రగ్స్ సప్లై చేస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యతలో డ్రగ్స్ అనేటువంటిది ఒకటి. కాబట్టి మొదటి 100 రోజుల్లో తప్పనిసరిగా ఈ డ్రగ్స్ యొక్క ప్రభావాన్ని తగ్గించాలనేటువంటి దాని మీద స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. గౌరవ హోంమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా చాలా స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది.
దీనికి అనుగుణంగా తయారు చేయడం జరిగింది. చాలా డ్రగ్స్ తీసుకునేటువంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేస్తాం. ప్రతిరోజు ఆ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. డ్రగ్స్ తాగే వాళ్ళని పెడల్స్ని వీళ్ళందరి మీద కూడా తీసుకొచ్చి కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ అరికట్టడం కోసం చెక్ పోస్ట్ని కూడా పెందుర్తి లిమిట్స్లో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా స్టూడెంట్స్కి ప్రధానంగా ఇది సమస్య ఉంది కాబట్టి స్టూడెంట్స్ అందరినీ కూడా అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ డిఎస్ఆర్ టీబీకే కాలేజీలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు గౌరవ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి యొక్క ప్రోద్బలంతో వారి యొక్క సలహాలు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ కాలేజీలో ఒక యాంటీ డ్రగ్ కమిటీని కూడా దాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. రానున్న 100 రోజుల్లో తప్పనిసరిగా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఈ డ్రగ్ యొక్క సమస్యను చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.